ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అమెరికా, పాకిస్తాన్ మధ్య అరుదైన ఖనిజ వనరుల ఒప్పందం చుట్టూ ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. సెప్టెంబర్లో ట్రంప్ను కలవడం, కొన్ని శాంపిల్స్ చూపించడం, సంతకాలు చేసేయడం, అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ బ్యాచ్ ఎగుమతి చేయడం చకచకా జరిగిపోయాయి. రేర్ ఎర్త్ మినరల్స్ అంతా త్వరగా పంపించడం ఎలా సాధ్యం? ఏంటి ఈ లెక్కలు? ఏంటి ఈ సీక్రెట్ డీల్స్? ట్రంప్, ఆసిమ్ మునీర్ గేమ్ నడిపిస్తున్నారా? ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఫోటోలో ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్నారు. ఆసిమ్ మునీర్ చేతిలో ఒక చెక్క బాక్స్ ఉంది. అందులో దగదగా మెరిసి అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. వాటిని మునీర్ చూపిస్తుంటే ట్రంప్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు. షహబాజ్ షరీఫ్ నవ్వుతున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ మార్షల్ వైట్ హౌస్ కు వెళ్లడమేంటి? చేతిలో అరుదైన ఖనిజ వనరులున్న చెక్కపెట్టెను స్వయంగా ట్రంప్ కు చూపించడమేంటి? ఇది ఆసిమ్ మునీర్ అడ్వాన్స్మెంట్. ఈ ఫోటో చూడండి. ఇది పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఏ అరుదైన లోహాలున్నాయో చూపే మ్యాప్. పాక్ ఆర్థికంగా కుదేలైపోయింది. ఇప్పుడు తమ దగ్గరున్న ఖనిజ వనరులను అమ్ముకొని బయటపడాలనుకుంటుంది. ఇప్పటికే బలూచిస్తాన్ లో చైనా, కెనడాలకు చెందిన కంపెనీలు మైనింగ్ చేస్తున్నాయి. వీటిని కాదని గత నెల సెప్టెంబర్లో అమెరికన్ కంపెనీతో పాకిస్తాన్ డీల్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ లో కొత్తగా పుట్టి ఖనిజాలేమీ లేవు. ఇదంతా అమెరికా ట్రంప్ మెప్పు కోసమే. 2018లో ట్రంప్ ఓ మాటన్నాడు. వాషింగ్టన్ కు ఇస్లామాబాద్ అన్ని అబద్ధాలు, మోసం తప్ప మరేమీ ఇవ్వలేదన్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక కంప్లీట్ గేమ్ మార్చేశాడు ట్రంప్. పాక్ ను చాలా చేరదీస్తున్నాడు. దక్షిణాసియాలోని పాక్ పైనే 19% అతి తక్కువ టారిఫ్ తో సరిపెట్టాడు. మనకు మాత్రం ట్రంప్ 50% బాధేశాడు. మునీర్ కు మాత్రం వైట్ హౌస్ లో రెడ్ కార్పెట్ వేసి ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సంవత్సరం షరీఫ్, మునీర్ అమెరికాకు వెళ్లడం ఇది మూడోసారి. వెళ్లిన ప్రతిసారి సీక్రెట్ డీల్సే అన్ని. ఇదంతా ట్రంప్ తెర వెనుక గేమ్ ప్లాన్. ఆయన రమ్మనకపోతే వీళ్ళనెవరు వైట్ హౌస్ మెట్లెక్కనిస్తారు? పాకిస్తాన్లో లోహాల ప్రాసెసింగ్, అభివృద్ధి సౌకర్యాల కోసం సుమారు 500 మిలియన్లు పెట్టుబడి పెట్టడానికి యుఎస్ స్ట్రాటజిక్స్ మెటల్స్ యుఎస్ఎస్ఎం సెప్టెంబర్లో పాకిస్తాన్ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగమైన ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ FWOతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని వజీరిస్తాన్ ఏరియాలో FWO ఇప్పటికే గనులను నిర్వహిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని షాంఘీ బెల్ట్ లో, అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో వారికి మైనింగ్ లైసెన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సెప్టెంబర్లో యుఎస్ఎస్ఎంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ నెలలో ఫస్ట్ బ్యాచ్ ఖనిజాలను ఎగుమతి చేసేసింది కూడా. ఇందులో యాంటిమోనీ, కాపర్, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూలోహాలున్నాయి. పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ డెలివరీని ఒక ముఖ్యమైన మైలురాయి అని యుఎస్ఎస్ఎం ప్రశంసించింది. మిస్సోరీలో ఉన్న యుఎస్ఎస్ఎం కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, రీసైక్లింగ్ చేయడంపై ఫోకస్ చేస్తోంది. సో ఇందులో కథేంటంటే ట్రంప్ ను ఆకర్షించేందుకు అరుదైన ఖనిజ నిల్వలతో పాక్ ప్రయత్నాలు చేసుకుంటుంది. మరోవైపు ట్రంప్ కూడా ఇదే అదునుగా భారత్ పై రెచ్చిపోతూ వ్యవహారం నడిపిస్తున్నారు. పాకిస్తాన్ ఖనిజ సంపద $6 ట్రిలియన్ తరచూ ఆ దేశం ప్రొజెక్ట్ చేసుకుంటుంది. నిజానికి వీటన్నిటినీ రాత్రికి రాత్రి అమ్మేసుకుని అప్పుల నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఏళ్లకేళ్లు పడుతుంది. అంతకు మించిన రియాలిటీ ఏంటంటే చాలా మల్టీనేషనల్ కంపెనీలు వెతికి ఖనిజ వనరుల జాడ కనుక్కోలేక పాకిస్తాన్ నుండి పారిపోయాయి. అది సంగతి. ఆటోమొబైల్స్ నుండి రాకెట్ టెక్నాలజీ, అధునాతన కంప్యూటింగ్ వరకు చాలా పరిశ్రమల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కీలకం. ఇందులో చైనా డామినేషన్ ఎక్కువగా ఉంది. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాపైనే అమెరికా ఆధారపడి ఉంది. చైనా ఆపితే అమెరికాకు నష్టమే. అందుకే ఈ సవాల్ను అధిగమించేందుకు పాకిస్తాన్ను పట్టుకొని తిరుగుతుంది అమెరికా. నియోడైమియం మరియు ప్రాసోడైమియం స్వచ్ఛమైన లోహాలుగా దొరకవు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఖనిజాల నుంచి వేరు చేయడం శుద్ధికి ఏళ్లకేళ్లు పడుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు కూడా పట్టొచ్చు. బలూచిస్తాన్ రికార్డింగ్ గనిలో 15 బిలియన్ టన్నుల రాగి, అలాగే 26 మిలియన్ ఔన్స్ల బంగారం ఉందని ఒక అంచనా ఉంది. రికార్డింగ్ గనులు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి నిక్షేపాల్లో ఒకటిగా ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, ఇన్వెస్ట్మెంట్ కు కీలకం. అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ లో లిథియం నిక్షేపాలున్నాయి. బ్యాటరీలు ఈవీలో కీలకం. యాంటిమోనీ లోహం బలూచిస్తాన్ క్వెట్టా రీజియన్ లో ఉంది. బలూచిస్తాన్ గ్వాదర్ రీజియన్ లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని డిఫెన్స్ టెక్నాలజీ, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ లో వాడతారు. అరుదైన ఖనిజ వనరులు ఉన్నదంతా బలూచిస్తాన్ లోనే. అక్కడి అభివృద్ధి లేదు.
తమ ఖనిజ సంపదను దోచుకొని అభివృద్ధి కూడా చేయట్లేదని బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు కూడా చేస్తోంది. సో అక్కడ ఖనిజాల అన్వేషణ అంటే ప్రాణాలతో చెలగాటమే. అరుదైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సెమీ కండక్టర్లు, డిఫెన్స్ దాకా ప్రతి దాంట్లో ఉపయోగించే 17 లోహ మూలకాల సమూహం. వీటి కోసం అమెరికా పెద్ద ప్లానే వేసింది. మరి ఈ డీల్స్ భారత్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయి? అమెరికా కోసం పాక్ ఓవర్ యాక్షన్ చేస్తుందా? బలూచిస్తాన్లోని పాస్ని పోర్ట్ను గంపగుత్తుగా అమెరికా చేతిలో పెట్టేందుకు రెడీ అవుతోందా? సీక్రెట్ డీల్స్ అన్ని బయట పెట్టాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎందుకంటోంది? యుఎస్ జియోలాజికల్ సర్వే ఈ ఏడాది జనవరిలో ఓ లిస్టు తయారు చేసింది. అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్ ఏ దేశాల్లో ఉన్నాయో అన్ని రకాల లెక్కలు తీసి 15 దేశాల్లోని విభాగాలను మ్యాప్ చేశారు. అయితే ఆ లిస్టులో పాకిస్తాన్ లేదు. కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు పాక్తోనే ఒప్పందం చేసుకున్న పరిస్థితి. మధ్యలో ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. పాక్లో చైనా ఇప్పటికే మైనింగ్ చేస్తోంది. అయితే తమను తాము అమెరికాకు అమ్ముకునేందుకు అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ తెగించేలా కనిపిస్తున్నారు. పాకిస్తాన్లోని భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో కలిసి పనిచేస్తామని జులైలో ట్రంప్ చెప్పారు. ఏదో ఒక రోజు పాకిస్తానీ భారత్కు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందేమో అని ట్రంప్ సెటారిక్ గా కూడా మాట్లాడాడు. ఆ తర్వాత గత సెప్టెంబర్ పాక్ అమెరికా ఖనిజ మూలకాల డీల్ కుదిరింది. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి గేమ్ మాదిరిగా వ్యవహారం సాగుతుంది. వీటికి తోడు ఈ ఖనిజాలను ఎగుమతి చేయడానికి వీలుగా అరేబియా సముద్రంలోని పాస్ని పోర్ట్ను అమెరికాకు అందుబాటులోకి తీసుకురావడానికి పాకిస్తాన్ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. మేమే దగ్గరుండి ఎగుమతి చేస్తాం, మీకేం శ్రమవద్దు అన్నట్లుగా షరీఫ్, మునీర్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్, కానీ అక్కడ అతి తక్కువ అభివృద్ధి, అలాగే అతి తక్కువ జనాభా ఉంది. ఇక్కడే ఉన్న పాస్ని పోర్ట్ను డెవలప్ చేసుకుని వాడుకోండి అని పాకిస్తాన్ ఫ్రీ ఆఫర్లు చాలానే ఇస్తోంది. పాస్ని ఓడరేవు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. ఇది చైనా అభివృద్ధి చేసిన గ్వాదర్ పోర్ట్ నుండి కేవలం 113 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే ఇరాన్ బార్డర్కు 161 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాస్నీలో ప్రతిపాదిత పోర్ట్ పాకిస్తాన్ కీలకమైన ఖనిజాలను అమెరికాకు ఈజీగా ఎగుమతి చేయడానికి ఒక రూట్ గా పనిచేస్తుందని, వాణిజ్యం, వ్యూహాత్మక సహకారంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అటు పాకిస్తాన్లో ఉన్న $1 ట్రిలియన్ విలువైన ఖనిజ నిల్వలను సేకరిస్తే $130 బిలియన్ అప్పుల్ని ఉఫ్మని ఊదేయొచ్చు అని ఆర్థిక వ్యవస్థే మారిపోతుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవలే చెప్పుకున్నారు. ఇది పాకిస్తాన్ను మొత్తంగా అమ్ముకోవడమే అన్న చర్చ ఆ దేశంలోనే జరుగుతోంది. ఖనిజ ప్రాజెక్టులు దీర్ఘకాలికమైనవి. వీటితో పాకిస్తాన్ అప్పులు వెంటనే తీరవు, రిలీఫ్ కూడా ఉండదు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధంతో చైనా కొన్ని లోహాల ఎగుమతులను తగ్గించింది. దీంతో అమెరికాకు షార్టేజ్ వస్తోంది. ఈ లోటు పూడ్చుకోవడం కోసం ట్రంప్ రకరకాల డ్రామాలను ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్లో అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా ఉందని, అలాగే మధ్య ఆసియాకు ప్రవేశ ద్వారమన్నది. రాగి, బంగారం, లిథియం, యాంటిమోనీ సహా విస్తారమైన ఖనిజ నిక్షేపాలకు నిలయమన్నది. అంతలోనే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా అసిం మునీర్ ఆగస్టు నాటికి యుఎస్ కు వెళ్లాడు. ఇదంతా పక్కా స్క్రిప్టెడ్ గా వ్యవహారం నడుస్తోంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్ మారుమూల ఎత్తైన ప్రాంతాల్లో కఠినమైన భూభాగంలో తీవ్రమైన భద్రతా సమస్యలున్న ఏరియాలో మైనింగ్ సాధ్యమా? 15 బిలియన్ల మందికి నివాసంగా ఉన్న బలూచిస్తాన్ అపారమైన సహజ వనరుల నిలయం. తమ వనరులన్నీ పాక్ దోచుకొని ఇక్కడ ఏం అభివృద్ధి చేయట్లేదంటోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడ పాకిస్తాన్ ప్రాజెక్టులను చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు అమెరికా మైనింగ్ ను అనుమతిస్తుందా? ఖచ్చితంగా చేయదు. ఈ గ్రూప్ గతంలో గ్వాదర్లో చైనా పెట్టుబడులతో సహా విదేశీ శక్తులతో ముడిపడి ఉన్న మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అటాక్స్ చేసింది. అటు పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల పూర్తి వివరాలను బహిరంగంగా చెప్పాలని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సీక్రెట్ డీల్స్ ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు సంధిస్తుంది. పాక్ పార్లమెంట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఒప్పందాలు బహిర్గతం చేయాలంటున్నారు. ఇది కేవలం $500 మిలియన్ ఖనిజ ఒప్పందం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించినట్టుంది. షెహబాజ్ షరీఫ్, అసిం మునీర్, ట్రంప్ క్లోజ్డ్ డోర్ సమావేశం తర్వాత పాక్లో వివాదాలు పెరుగుతున్నాయి. పాస్ని పోర్ట్ను ఏకపక్షంగా రహస్యంగా అమెరికాకిచ్చే నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారని పీటీఐ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. అరేబియన్ సీలో చైనా నిర్మించిన గ్వాదర్ ఓడరేవుకు, అలాగే ఇరాన్లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్ట్లకు సమీపంలోనే ఉన్న ఈ పాస్ని పోర్ట్ను అమెరికాకు అందించి సంతృప్తి పరచాలన్నది పాక్ తాపత్రయం.
అటు చైనా ఇటు భారత్ కు చెక్ పెట్టామని అమెరికాకు చెప్పుకునే ప్రయత్నంలో పాక్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఫైనల్ గా ట్రంప్, మునీర్, షహబాజ్ మధ్యలో బ్రోమాన్స్ నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ సంక్షోభాన్ని ఆపినట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ ప్రేమానురాగాలు మరింత పెరిగాయి. పైగా ట్రంప్ ను నోబెల్ శాంతి పురస్కారానికి పాక్ నామినేట్ చేయడం కూడా చాలా మార్పులకు కారణమవుతోంది. పాక్ పై యుద్ధం ఆపడంలో ట్రంప్ ప్రమేయం లేనేలేదని భారత్ ప్రకటించడంతో చాలా కసుబుసు మీదున్న పెద్దన్న మోడీ మంచి మిత్రుడు, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూనే మనపై పరోక్షంగా ప్రతీకారాలు తీర్చుకునే పనిలో ఉన్నారు. సో సినిమా చూస్తే ఈ ఖనిజాల ఒప్పందాలు మూన్నాళ్ళ ముచ్చటగానే కనిపిస్తోంది.